హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు డాక్టర్ టీవీ. ప్రజెంట్ జనరేషన్లో ఫెర్టిలిటీకి సంబంధించినటువంటి ఇష్యూస్ ఎక్కువగా వస్తున్నాయి. మెయిన్గా ఉమెన్కి సంబంధించి ఈ ఫెర్టిలిటీ ఇష్యూస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే గతంలో పోలిస్తే ఇప్పుడు ఈ ఫెర్టిలిటీ సమస్య చాలా ఎక్కువగా ఉంది. మెయిన్ ప్రతి ఒక్కళ్ళు హాస్పిటల్కి సంబంధించి వెళ్ళకపోతే ఫెర్టిలిటీకి సంబంధించిన ఇష్యూస్ని రిజాల్వ్ చేసుకునే సిచ్యువేషన్ కనిపించట్లేదు. సో వీటన్నిటికీ ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తున్నాయి, వీటిని డిక్రీస్ చేసుకోవడానికి ఎలాంటి సొల్యూషన్స్ ఉన్నాయి, ఈరోజు ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో తెలుసుకుందాం. నాతో ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ చేస్తున్నారు డాక్టర్ గ్రీష్మ, 59 నుంచి. హాయ్ మేడం. హాయ్ అండి. హౌ ఆర్ యూ? హాయ్. So why this much craze for 59? First I want to ask this question because everyone, if fertility కి సంబంధించి ఎవరికైనా ఇష్యూస్ వస్తే వాళ్ళ ఫస్ట్ వాళ్ళ మైండ్లో స్ట్రైక్ అయ్యే క్వశ్చన్ 59. సో వై దిస్ మచ్ అండ్ హౌ మచ్ సక్సెస్ రేట్ ఫర్ యువర్ హాస్పిటల్? ఇప్పుడు ఫస్ట్ ఎందుకు క్రేజ్ అంటే ఇప్పుడు 49 ఎస్టాబ్లిష్ చేస్తే ఆల్మోస్ట్ మనకి అరౌండ్ 10th యానివర్సరీ కూడా జరుపుకున్నట్టున్నాం 49 మనం. ఓకే. సో ఇప్పుడు అంటే 49 స్టార్ట్ చేసిందే ఇప్పుడు మనకి యావరేజ్ క్రౌడ్కి, అంటే మనకి అందుబాటులో ఉండాలి ఫర్టిలిటీ. ఇప్పుడు ఇంతకుముందు మనం చూసినట్టయితే ఫర్టిలిటీ అంటే అబ్బా అది చాలా కాస్ట్లీ ట్రీట్మెంట్, మనకు ఐవీఎఫ్ అయినా కూడా అబ్బా అది మనకి అంటే అందుబాటులో లేదు అని అనుకునేవాళ్ళు. సో అది అట్లా ఉండొద్దు, అది అందరికీ అందుబాటులో ఉండాలి అని స్టార్ట్ అయిందనమాట. సో మనం ఇప్పుడు 49లో చూసినట్టయితే మన క్రౌడ్ అంటే బాగా పెట్టుకోగలిగే వాళ్ళు ఉంటారు, పెట్టుకోలేని వాళ్ళు ఉంటారు, అంటే యావరేజ్గా ఉన్న వాళ్ళు ఉంటారు, అందరూ వస్తారనమాట. అంటే మనం అందరికీ అంటే అందుబాటులో, సో అంటే వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళ నీడ్స్కి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ అనేది అందిస్తూ ఉంటాం అనమాట. అదొకటి. అది కాకుండా మన దగ్గర ఏంటి అంటే సక్సెస్ రేట్ అనేది ఎక్కువ అనమాట. ఓకే. సో దాని గురించి కూడా ఇంకొకటి ఏంటి అంటే ట్రాన్స్పరెన్సీ. అంటే వాళ్ళకి ఏదో చెప్పి మనం ఏదో అట్లా ఉండదన్నమాట ట్రీట్మెంట్. సో మన దగ్గర ఏంటి అంటే మనం ఏం చేస్తామో అదే చెప్తాము. మనం చేసిన ట్రీట్మెంటే, అంటే వాళ్ళకి ఇప్పుడు ఎగ్స్ సరిగ్గా వచ్చినాయి అంటే సరిగ్గా ఉన్నాయి, బాగున్నాయి అని చెప్తాము. లేదు ఎగ్స్ అసలు రాలేదు అంటే వాళ్ళకి క్లియర్గా చెప్పేస్తాము. ఇంకా మన దగ్గర డిశ్చార్జ్ సమ్మరీ అనేది కూడా చాలా క్లారిటీగా ఇస్తామన్నమాట. అంటే అసలు వాళ్ళకి ఏం ట్రీట్మెంట్ ఇచ్చాము, ఎన్ని ఎగ్స్ వచ్చాయి, దాని తర్వాత మనకి ఎన్ని ఎంబ్రియోస్ ఫామ్ అయ్యాయి, ఎలా ఉన్నాయి, సో అంతా మనం ట్రాన్స్పరెంట్గా ఉంటుందన్నమాట మన ట్రీట్మెంట్. సో ప్రజెంట్ డేస్లో రోజుకో హాస్పిటల్ పుట్టుకుంటూ వస్తుంది. అంటే అది ఏ టైప్ ఆఫ్ హెల్త్ సంబంధించి కానివ్వండి. సో బేసిక్గా టు కంపేర్ విత్ 59 టు అదర్ హాస్పిటల్స్, మీరు ఇందా చెప్పారు ట్రీట్మెంట్ పరంగా కానివ్వండి, వాళ్ళకి ఇచ్చేటువంటి గైడెన్స్ పరంగా కానివ్వండి, వీఆర్ ద బెస్ట్ అని. సో బట్ ఏంటి, వేరే హాస్పిటల్స్తో చూసాం చాలా సఫరింగ్స్. వాళ్ళు ఎగ్స్ మీరు పెట్టినప్పుడు కానీ వాళ్ళు ఇండివిజువల్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం, ఆ తర్వాత అవి మిస్క్యారీ అవ్వడం, ఆ తర్వాత వాళ్ళు స్ట్రగ్లింగ్స్ ఫేస్ చేయడం. డిడ్ యూ ఫేస్, అంటే మీరు యాజ్ అ డాక్టర్గా మీరు చూస్తూ ఉంటారు కదా, అలాంటి సిచ్యువేషన్స్ ఈజ్ హ్యాపెన్ ఎనీథింగ్? అంటే డెఫినెట్గా అండి, ఫర్టిలిటీ జర్నీ అనేది అందరికీ స్మూత్గా ఒకే రకంగా అయితే ఉండదు. అది పేషెంట్ని బట్టి వేరీ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనకి ఏంటి అంటే ఒకటే ఆస్పెక్ట్, వాళ్ళకి ఏదో యూపీటీ కానీ బీటా హెచ్సిజీ కానీ పాజిటివ్ తెప్పించాలి, అంతటితో మన పని అయిపోతుంది అని అనుకోము. ఏంటి అంటే వాళ్ళ చేతిలో లైవ్ బేబీ వచ్చేంత వరకు వాళ్ళ జర్నీ కానీ వాళ్ళ స్ట్రగుల్ అనేది కానీ అట్లా సాగుతూనే ఉంటుంది. కాకపోతే మనం ఎప్పటి వరకు చూస్తాము మన దగ్గర పేషెంట్ని అంటే అరౌండ్ మనం ఒక 12 వీక్స్ అనమాట, 3 మంత్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ వరకు చూస్తాం. ఎందుకు అంటే మన దగ్గర అంటే ఏ రకమైన ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ప్రెగ్నెన్సీ కానీ 3 మంత్స్ వరకు మనం సపోర్ట్ చేస్తే ఆ తర్వాత వాళ్ళు ఎక్కడ చూపించుకున్నా కానీ అంటే నార్మల్గా మనకి న్యాచురల్ ప్రెగ్నెన్సీ లాగానే మందులు ఇచ్చి దాన్ని చూసుకున్నట్టయితే సరిపోతుంది. అందుకే 3 మంత్స్ అనేది క్రిటికల్ అనమాట. సో ఈ 3 మంత్స్ పీరియడ్లో అనేది మనకి యూపీటీ పాజిటివ్ వచ్చిన దగ్గర నుంచి ఈ 3 మంత్స్లో అంటే చాలా జరగవచ్చు మధ్యలో. అంటే మేము చూస్తూ ఉంటాం. ఫస్ట్ ఏంటి అంటే కొన్నిసార్లు బయోకెమికల్ ప్రెగ్నెన్సీ అని అంటాం అనమాట. అంటే ఏమవుతుంది అంటే మనకి యూరిన్ టెస్ట్ పాజిటివ్ వస్తుంది, బీటా హెచ్సిజీ కూడా బాగానే వస్తుంది. అంటే మనం బాగా రావడం అంటే నార్మల్గా ఒక 100 పైన వస్తే మంచిగా వచ్చింది బీటా హెచ్సిజీ అని చెప్తాం అనమాట. సో అట్లా కాకుండా కొంతమందికి 50 రావడము, 75 రావడము, దీన్ని బయోకెమికల్ అంటాం. ఆ తర్వాత మనకి 100 వచ్చిన తర్వాత కూడా, 100 పైన వచ్చిన తర్వాత కూడా మళ్ళీ నెక్స్ట్ మనం రిపీట్ చేసి చూస్తాం అనమాట బీటా హెచ్సిజీ మనం 48 అవర్స్ తర్వాత. అంటే మనకి డబ్లింగ్ అనేది అవ్వాలన్నమాట. అంటే ఇప్పుడు మనకి 120 వచ్చింది అనుకోండి బీటా హెచ్సిజీ, మళ్ళీ మనం 48 అవర్స్ తర్వాత చూస్తే కంపల్సరీగా అది 200 పైన ఉండాలన్నమాట. అట్లా వచ్చింది ప్రెగ్నెన్సీ అంటే అది మంచిగా సాగిపోతున్నట్టు. అట్లా కాకుండా ఫస్ట్ మనకి 150 వచ్చి కొంతమందికి మళ్ళీ 50s 60s అంటే దాని తర్వాత డ్రాప్ అయిపోతూ ఉంటుంది అనమాట. అదొకటి, దాన్ని బయోకెమికల్ ప్రెగ్నెన్సీ అంటాం. ఇంకొకటి ఏంటి అంటే బీటా హెచ్సిజీ డబ్లింగ్ అదంతా మంచిగానే ఉంది. ఆ తర్వాత మనం ఒక ఫస్ట్ స్కాన్ అనేది ఎప్పుడు చెప్తాము అంటే అరౌండ్ 5 to 6 వీక్స్ మధ్యన స్కాన్ చేస్తామని చెప్తాం.
సో ఆ 5 to 6 వీక్స్ స్కాన్లో ఏంటి అంటే మనకి కొంచెం మంచిగా యోక్ శాక్ అట్లా కనిపించాలన్నమాట. ఆ తర్వాత ఫీటల్ పోల్ 6 వీక్స్ తర్వాత చూస్తే అట్లా కనిపించాలి. కొన్నిసార్లు ఏంటి అంటే మనకి జెస్టేషనల్ శాక్ దగ్గరే ఆగిపోతుందన్నమాట. అంటే 6 వీక్స్ తర్వాత స్కాన్ చేసి చూసినా ఫీటల్ పోల్ అనేది క్లారిటీ ఉండదు. ఆ తర్వాత మనం 2 వీక్స్ తర్వాత 10 రోజుల తర్వాత ఫాలో అప్ స్కాన్ చేసి చూసినా అట్లానే ఉంటుందన్నమాట. ఓకే. సో అంటే మనకి ఏంటి అంటే అర్థం ప్రెగ్నెన్సీ అనేది ప్రోగ్రెస్ అవ్వట్లేదు, ఓకే. అంటే దీన్ని మిస్డ్ అబార్షన్ అట్లా దానికి దారి తీస్తుంది ప్రెగ్నెన్సీ. సో ఇట్లా చాలా ఉంటాయన్నమాట. వన్స్ యూపీటీ పాజిటివే రావడం కాకుండా అది మంచి ప్రెగ్నెన్సీనా కాదా అనేది కూడా ఇంపార్టెంట్. సో వన్స్ మనకి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత హార్ట్ బీట్స్ వచ్చిన తర్వాత మనం 10 వీక్స్ స్కాన్లో కూడా సడన్గా హార్ట్ బీట్ అనేది ఆగిపోవచ్చు అనమాట. అంటే 10 ఇయర్స్ బ్యాక్ ఈ ఫెర్టిలిటీకి సంబంధించి ఎక్కడో చాలా మైనర్ కేసులు మనం చూస్తుండే ఈ కేసెస్కి సంబంధించి. 10 ఇయర్స్ అంటే అంతకు ముందు ఉన్నట్టుకి ఇప్పుడున్న జనరేషన్కి వీ హ్యావ్ లాట్ ఆఫ్ చేంజెస్, చాలా చేంజెస్ చూస్తున్నాం. ఇప్పుడు మెయిన్గా మీరు చూస్తున్నటువంటి పేషెంట్స్ అంటే మీరు ఎక్కువగా ఉమెన్కి సంబంధించి చూస్తుంటారు కాబట్టి ఎందుకు వాళ్ళలో ఎక్కువగా ఈ సంబంధించినటువంటి ఇష్యూస్ వస్తున్నాయి? అంటే ఈజ్ లైక్ వాళ్ళ బాడీ హార్మోన్స్ గ్రోత్ ఏమైనా తక్కువ ఉండటమా, లేదంటే వాళ్ళకి మైన్యూర్గానే ఫిజికల్గా కొంచెం ఏదైనా చేంజెస్ ఉంటామంటారా? ఇప్పుడు మనకి ఏంటి అంటే ఆల్మోస్ట్ 10 మెంబర్స్లో ఒకళ్ళకి మనం ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అనేది చూస్తున్నాం. ఓకే. ఇప్పుడు ఈ మధ్య ఎక్కువగా చూస్తుంది ఏంటి అంటే పీసీఓ ప్రాబ్లం అనేది కూడా చాలా ఎక్కువగా చూస్తున్నాం అనమాట. అది కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు మన ఓపీడీకి వచ్చే వాళ్ళల్లో ఆల్మోస్ట్ సగం మంది పీసీఓకి సంబంధించిన వాళ్ళే ఉంటారనమాట. ఎందుకు అంటే ఒకటి ఏంటి అంటే మనకి లైఫ్ స్టైల్ అనమాట. అంటే యాక్టివిటీ అనేది తక్కువైపోవడం, కొంతమందికి ఏంటి అంటే కొంచెం ఒబెసిటీ అనేది ఉండడం అనమాట. అంటే కొంచెం వెయిట్ అనేది కూడా ఎక్కువ ఉండడము. అంటే మనం చూసినట్టయితే ఇవాళ రేపు ఏంటి ఇప్పుడు మనకి స్విగ్గీ ప్రాసెస్డ్ ఫుడ్ ఇంట్లో కూర్చుంటే ఏమీ అసలు వంటగదికి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. సో అలా మనకు ఆ లైఫ్ స్టైల్ అలవాటు అయిపోవడము, ఈ వర్క్ ఫ్రమ్ హోమ్లు ఇవన్నీ ఎక్కువ అవడం వల్ల కూడా మనకు అనుకోవచ్చు అనమాట. అంటే మనకి ఏంటి అంటే స్టాటిక్ ఇది ఉంది లైఫ్ స్టైల్ అనేది, ఎక్కడికి వెళ్ళకపోవడం. సో దానివల్ల కూడా మనకి పీసీఓ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవ్వడము. అది ఇంకొకటి ఏంటి అంటే స్ట్రెస్ అనమాట. మెయిన్గా మనము ఐటీ కపుల్ ఉన్న వాళ్ళకి చూస్తాం. అంటే వాళ్ళకి అసలు టైం ఉండదన్నమాట. ఏ టైంలో కలవాలి అసలు ఫస్ట్ టైమే దొరకదు వాళ్ళకి. టైం దొరికినా కూడా స్ట్రెస్ అవ్వడం వల్ల వాళ్ళు సరిగ్గా అంటే ఇంటర్ కోర్స్ అనేది అంటే మనకి ఆ ఇరెక్షన్ ప్రాబ్లం కానీ ఇజాక్యులేషన్ ప్రాబ్లం కానీ ఇట్లా కూడా చూస్తూ ఉంటాం మనం. ఇంకొకటి ఏంటి అంటే మనకి మేల్లో కూడా ఆల్మోస్ట్ ఫీమేల్స్లో ఎట్లా ఉంది ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం, మనకి ఇప్పుడు కపుల్ వస్తే ఆల్మోస్ట్ సగం మంది మేల్స్లో కూడా ఎక్కువ చూస్తున్నాం మనం ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం. దీని అంటే మెయిన్ వాళ్ళు అంటే సరిగ్గా పార్టిసిపేట్ చేయలేకపోవడము, ఇరెక్షన్ ప్రాబ్లము, ఇంకొన్నిసార్లు కణాలే అసలు తగ్గిపోతాయి అనమాట. మనకి నార్మల్గా న్యాచురల్ ప్రెగ్నెన్సీకి కావాల్సిన దానికంటే చాలా తక్కువ కణాలు అనేవి ఉంటాయి అనమాట. సో చాలా వాటి వల్ల వాళ్ళ లైఫ్ స్టైల్ వల్ల కానీ స్ట్రెస్ వల్ల కానీ వాళ్ళు నైట్ షిఫ్ట్స్ వల్ల కానీ, ఇంకా మనకి ఏంటి అంటే కొంతమంది బాగా ట్రావెల్ చేస్తూ ఉంటారు, డ్రైవింగ్ చేస్తూ ఉంటారు, మనకి మోటార్ సైకిల్ వీటిపైన ఎక్కువ ట్రావెల్ చేసి ఫోన్స్ మనకి కింది పాకెట్లో పెట్టుకున్నా కానీ ఫోన్స్ వల్ల కూడా ప్రాబ్లం అనేది ఉంటుంది మనకి. సో కణాలు కొంచెం తగ్గిపోవడము ఇట్లా కూడా మనం చూస్తూ ఉంటాం అనమాట. ఓకే. సో బేసిక్ ఏంటంటే మీరు ఇందా చెప్పలేదు పీసీఓడికి సంబంధించిన ఇష్యూస్ వచ్చినప్పుడు బేసిక్ ఏంటంటే అంటే గతంలో పెద్దవాళ్ళు వాళ్ళ అమ్మమ్మలు నాన్నమ్మలు మన నాన్న వాళ్ళు గైడ్ చేసేవాళ్ళు, మీకు పీరియడ్స్ వచ్చిన ఇన్ని డేస్కి వీ నీడ్ టు మ్యూచువల్గా మీరు సెక్స్ చేస్తే బెటర్ ఎక్కువగా కన్వే అవుతుంది అని చెప్పేసి. సో వాట్ ఈస్ ద జనరల్ అంటే మీరు ఈజ్ ఇట్ పర్సెప్షన్ ఈజ్ గుడ్ ఆర్ బ్యాడ్? అంటే అది ఒక టైం పీరియడ్ని ఫాలో అవడం కరెక్ట్ అంటారా, లేదంటే జస్ట్ నార్మల్గా అంటే బేసిక్గా ఒక ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేసినట్టు చేసేస్తే అది కరెక్ట్ అంటారా? అంటే ఇప్పుడు మనకి ఏంటి అంటే నార్మల్గా ఏం చెప్తామో ఎప్పుడైనా మనం కపుల్ మ్యారేజ్ అయింది అంటే యాజ్ ఫ్రీక్వెంట్ యాజ్ పాసిబుల్, అంటే కనీసం వారంలో ఒక 2-3 టైమ్స్ ఇంటర్ కోర్స్ చేసినట్టయితే అంటే వాళ్ళది హెల్దీ సెక్షువల్ లైఫ్ స్టైల్ అనేది ఉంది అని. అంటే అట్లా కూడా వాళ్ళు ట్రై చేసినా వాళ్ళకి పిల్లలు అవ్వకపోతే మరి అది ఎప్పుడు ఇంకా అంటే లేడీకి కూడా మనకి రెగ్యులర్గా పీరియడ్స్ వస్తున్నాయి. సో మనకి పీరియడ్స్ రెగ్యులర్గా వస్తున్నాయి అంటే 90% మనకి ఓవ్యులేషన్ ఎగ్ అనేది సరిగ్గా విడుదలవుతుంది అని అర్థం అనమాట. సో దానివల్ల అంటే మనకి రూల్ అవుట్ అయిపోతుంది అనమాట, అంతా బాగానే ఉంది పీరియడ్స్ సరిగ్గా రావడం వల్ల 90% ఆఫ్ ద టైం అని చెప్పేసి. సో అంటే ఈ పీరియడ్స్ కరెక్ట్గా రావడం అంటే అరౌండ్ 28 డేస్ సైకిల్, 30 డేస్ సైకిల్, 32 డేస్ సైకిల్ అట్లా ఉండొచ్చు అనమాట. సో వీళ్ళలో ఏం చెప్తాము అంటే ఇట్లా మనకి సైకిల్స్ అనేవి రెగ్యులర్గా ఉన్న వాళ్ళలో నార్మల్ కౌంట్ ఎట్లా చేసుకోవాలంటే ఎప్పుడైతే మనకి పీరియడ్ వస్తుందో అది day 1 ఆఫ్ ద సైకిల్ అనమాట. సో మిడ్ సైకిల్ నుంచి అంటే కనీసం day 9 ఆర్ day 10 ఆఫ్ ద సైకిల్ నుంచి day 20 అంటే ఆ మధ్యలో ఒక 10 days వీలైనంత వరకు కలిసి ఉంటే బెటర్ అని చెప్తామన్నమాట. అంటే ఆల్టర్నేట్ డే కానీ సో ఎంతవరకు వీలైతే ఆ మధ్యలో 10 days కలిసి ఉంటే
వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అని చెప్తాం ఓకే. అన్నమాట. ఎందుకంటే బేసిక్‌గా ఈ పీసీఓడికి సంబంధించి మీరు చెప్పినట్టు ఇందాక ద సైకిల్ 28 డేస్, 36 డే చాలా మందికి 45 డేస్ సంబంధించి పీసీఓడికి సంబంధించి కూడా ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. సో వాళ్ళలో ఫెర్టిలిటీకి సంబంధించి అంటే వాళ్ళకి ఏంటంటే ఒక భయం ఏంటంటే 45 డేస్‌కి మా పీసీఓడి సైకిల్ ఉంటుంది. సో మాకు పిల్లలు పుట్టరు అనేటువంటి ఒక భయం జనరల్‌గా పర్సెప్ట్ అంటే యాస్ ఎ వుమెన్‌గా వాళ్ళు ఇమాజిన్ చేసుకున్నప్పుడు వాళ్ళకి ఒక భయం ఉంటుంది కదా! సో ఈజ్ ఇట్ పాసిబుల్ అంటే అలాంటి సిట్యుయేషన్స్ ఉంటాయా? లేదంటే 45 డేస్ పీసీఓడి సైకిల్ ఉన్న వాళ్ళు కూడా దే గివ్ బర్త్? ఇప్పుడు మనకి ఒక పీసీఓడి ఉమెన్లో కూడా 45 డేస్ సైకిల్ ఉన్నా కూడా అది 45 డేస్ రెగ్యులర్గా ఉంటుందా లేదా సైకిల్, అది కూడా ఇంపార్టెంట్. చాలా ఓకే. మందికి అలా ఉండదు పీసీఓడి. అంటే వాళ్ళకి అసలు పీరియడ్ ఎప్పుడు వస్తుంది తెలియదు. కొంతమందికి 3 నెలలు దాటొచ్చు, కొంతమందికి 2 మంత్స్ దాటొచ్చు. సో మనకి 45 డేస్ ఉంది పీరియడ్ అంటే కూడా మనం చూడొచ్చు అనమాట. అంటే మనకి నార్మల్గా ఎన్ని రోజులు పీరియడ్ వస్తుంది, దాని మైనస్ మనం 16 డేస్ అట్లా చేసినట్టయితే మనం ఓవ్యులేషన్ పీరియడ్ అనేది క్యాలిక్యులేట్ చేసుకొని చూడొచ్చు అనమాట. ఓకే. సో అట్లా కాకుండా మనకి సైకిల్ ఇట్లా ఇర్రెగ్యులర్ ఉంది, కొంతమందికి 45 డేస్, కొంతమందికి 3 మంత్స్ అట్లా ఉంది అంటే వాళ్ళకి మనం చెప్పడం కష్టం అనమాట, ఏ టైంలో మీట్ అయితే పిల్లలు పుడతారు అని చెప్పేది. సో ఎప్పుడైతే ఎవరికైతే మనకి ఇర్రెగ్యులర్గా పీరియడ్స్ అనేవి ఉన్నాయో వాళ్ళకి ఏం చేస్తాము అంటే అంటే మనం మిడ్ సైకిల్ ఎప్పుడైనా చూసి అసలు ఎగ్ అనేది పెరుగుతుందా లేదా ఒకసారి చూసుకోవచ్చు అనమాట, జస్ట్ చెక్ చేసుకోవచ్చు. లేదు వాళ్ళకి అంత టైం కూడా లేదు అంటే మనం ఓవ్యులేషన్ కిట్స్ ద్వారా మానిటర్ చేసుకోండి అని చెప్తాం. సో అది కూడా ఊరికే సరిగ్గా రావట్లేదు, నెగిటివ్ వస్తుంది, మనకి పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా ఉన్నాయి కాబట్టి అంటే మనం ఏమని చెప్తాము అంటే ఇప్పుడు చిన్న ఓవ్యులేషన్ ఇండక్షన్ మెథడ్ ట్రై చేయండి. అంటే మనం మందులు అనేవి ఇచ్చి సో మనమే ఎగ్ అనేది పెంచేటట్టు చేసుకొని ఏ టైంలో మీట్ అవ్వాలి చెప్తాము అని అంటాం అనమాట. ఓకే. అంటే బేసికల్‌గా ఏంటంటే జస్ట్ న్యూలీ మ్యారేజ్ కపుల్‌కి ఎలా ఉంటదంటే ఒక క్యూరియాసిటీ ఉంటది బేసిక్‌గా. సో అలాంటి వాళ్ళేంటంటే కంటిన్యూ‌గా ఫిజికల్‌గా వాళ్ళు కంటిన్యూ‌గా చేస్తూ ఉంటారు. అంటే పర్ డే ఒక 3 టైమ్స్, 2 టైమ్స్. ఈజ్ ఇట్ గుడ్ ఫర్ వుమెన్ ఆర్ ఈజ్ ఇట్ గుడ్ ఫర్ మెన్? అంటే ఫిజికల్ సెక్సువల్‌గా కంటిన్యూ‌గా ఒక డేకి 2 టైమ్స్, 3 టైమ్స్ అలా చేయటం ఈజ్ ఇట్ గుడ్? అది పర్వాలేదండి, దానివల్ల మనకి ఇబ్బంది అట్లా ఏమీ ఉండదు. అంటే 2 టైమ్స్ అట్లా చేసినా ఇబ్బంది ఏమి ఉండదు. కాకపోతే దాన్ని స్ట్రెస్గా అనేది ఫీల్ అవ్వద్దు, అదొకటి. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు దానివల్ల కూడా స్ట్రెస్ అనేది వస్తుందన్నమాట. అంటే ఇప్పుడు ఎప్పుడైతే మనకి ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తామో, ప్రెగ్నెంట్ అవ్వాలి అనుకున్నప్పుడు స్ట్రెస్ అనేది ఎక్కువైపోతుంది మనకి. దానివల్ల కూడా కొన్నిసార్లు ఏంటి అంటే చాలా మందికి డౌట్ వస్తాయి, అంటే మేము పార్టిసిపేట్ చేస్తున్నాము, సరిగ్గా చేసుకుంటున్నామా లేదా, అంటే లోపల అసలు సెమెన్ అనేది ఇజాక్యులేట్ అవుతుందా లేదా, మనకి సెమెన్ అనేది లోపల ఇజాక్యులేట్ అయినా కూడా లోపల ఉండట్లేదు, వెంటనే బయటికి వచ్చేస్తుంది, ఇట్లా చాలా డౌట్లు అనేవి ఉంటాయన్నమాట. నార్మల్గా హెల్దీ సెక్స్ అనేది మనకి 2 టైమ్స్ చేసుకోగలిగితే దానివల్ల ఇబ్బంది ఏం లేదు. కాకపోతే అది స్ట్రెస్ అనేది ఫీల్ అయ్యి మనం అంటే ఏమవుతుంది మనకి దానివల్ల ఇబ్బందులు అనమాట. దానివల్ల మనకి చాలా డౌట్లు అనేవి కూడా వస్తాయి, కరెక్ట్ గానే చేస్తున్నామా లేదా, మనకి ప్రెగ్నెన్సీ అనేది ఇంత ట్రై చేస్తున్నా రావట్లేదు. సో బేసిక్‌గా ఈ మ్యూచువల్‌గా ఇద్దరు ఫిజికల్‌గా అప్రోచ్ అయినప్పుడు, ఇంటర్ కోర్స్ జరుగుతున్నప్పుడు బ్లీడింగ్‌కి సంబంధించి ఎక్కువగా ఇష్యూస్ జరుగుతాయని చెప్పేసి చాలామంది లేడీస్ అంటే డాక్టర్స్ కన్సల్ట్ అయినప్పుడు వాళ్ళు ఎక్కువగా చెప్పేటువంటి క్వశ్చన్ అని చెప్పేసి నేను విన్నాను. సో ఈజ్ ఇట్ అంటే వాళ్ళకి అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినప్పుడు అంటే వాట్ టైప్ ఆఫ్ సజెషన్స్ యూ గివ్ దెమ్? ఇప్పుడు ఫస్ట్ ఏంటి అంటే వాళ్ళు కలుస్తున్నప్పుడు బ్లీడింగ్ అనేది అవుతుందా, సో అంటే ఏ టైంలో కలిసినప్పుడు బ్లీడింగ్ అనేది అవుతుంది, సో అది ఇంపార్టెంట్. సో బ్లీడింగ్ అనేది అవుతున్నప్పుడు నార్మల్గా అయితే అవ్వద్దు బ్లీడింగ్ అనేది. మరి ఎందుకు అవుతుంది బ్లీడింగ్ అంటే కొన్నిసార్లు ఏంటి మనకి చిన్న సర్విక్స్ దగ్గర ఇన్ఫెక్షన్ లాగా ఉన్నప్పుడు ఎరోజన్స్ అంటాం, మనకి దానివల్ల కూడా మనకి బ్లీడింగ్ అనేది అవ్వచ్చు అనమాట. అంటే చిన్నది పాలిప్ లాగా ఉన్నా కూడా దానివల్ల కూడా మనకి బ్లీడింగ్ అనేది అవ్వచ్చు అనమాట. సో ఇట్లా అంటే లోపలంతా హెల్తీగా ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటాం. ఊరికే అట్లా బ్లీడింగ్ అవుతుంది కలిసినప్పుడు చిన్న సర్విక్స్ లోపల అంత బాగాలేదు, అన్హెల్దీగా ఉంది అంటే ప్యాప్స్మియర్ అనేది కంపల్సరీ చేసుకొని చూడాలన్నమాట, మరి అంతా బాగుందా లేదా అని చెప్పేసి. సో కొన్నిసార్లు ఏంటి అంటే కొన్ని హార్మోనల్ ఇష్యూస్ దానివల్ల కూడా బ్లీడింగ్ అవ్వచ్చు, మొత్తం అంతా హెల్తీగా ఉన్న. అట్లాంటప్పుడు ఏంటి అంటే కొంచెం మెడిసిన్స్ అట్లా ఇచ్చి అది కొంచెం బ్లీడింగ్ అనేది కంట్రోల్ అయ్యేటట్టు చూడాలి మనం. అండ్ ఈ పీసీఓడికి సంబంధించి మేడం ఒక రెగ్యులర్ ఏంటంటే వాళ్ళు ఏదైనా ఒక ఫంక్షన్కి వెళ్ళాలన్నా లేదంటే ఏదైనా ఒక అకేషన్ ఉన్నా కూడా ద టేక్ టాబ్లెట్స్ అంటే టాబ్లెట్స్ని రెగ్యులర్గా అంటే వాళ్ళకి ఏంటంటే ఒక డే సైకిల్లో ఒక పీరియడ్ వస్తుందంటే బిఫోర్ ఒక 3 days 4 days ముందు టాబ్లెట్ వేసుకొని దాన్ని అలా స్టాప్ చేస్తుంటారు. దానివల్ల ఫెర్టిలిటీకి సంబంధించిన ఇష్యూస్ ఎక్కువగా వస్తాయని చెప్పేసి ఒక కంప్లైంట్ రైజ్ అవుతుంది. ఈజ్ ఇట్
కరెక్ట్ మ్యామ్. అంటే ఇప్పుడు నార్మల్గా అంటే పీసీఓడి అనే కాదు, పీసీఓడి వాళ్ళు మందులు ఎప్పుడు వేసుకుంటారు అంటే పీరియడ్ రావడానికి వేసుకుంటారు. వాళ్ళకి పీరియడ్ ఎప్పుడు వస్తుంది తెలియదు కాబట్టి. ఇప్పుడు కొంతమంది జనరల్గా రెగ్యులర్ సైకిల్స్ వచ్చే వాళ్ళు కూడా ఇప్పుడు ఏదైనా ఒక అకేషన్ ఉందనుకోండి, టెంపుల్కి వెళ్ళాలి, దానికి వెళ్ళాలి అనుకుంటారు. సో మనకు ఆ టైంలో మనకి పీరియడ్ అనేది స్టాప్ అవ్వాలి అంటే ఆ టైంలో రావద్దు పీరియడ్ అనుకునేటప్పుడు ఏం చేస్తాము అంటే మనకి ఏదైతే ఎక్స్పెక్టెడ్ డేట్ ఉందో దానికంటే ఒక 5 days ముందే మనం ఆ పిల్ అనేది వాడుకొని ఎన్ని రోజులు అయితే వద్దో అన్ని రోజులు కంటిన్యూ చేయాలి అని చెప్తాం అనమాట ఆ మెడిసిన్. అంటే ఫర్ టైం బౌండ్ కొంతమందికి 5 days కానీ 7 days కానీ అట్లా 10 days కానీ. సో అంటే అది మనం ఊరికే రెగ్యులర్గా వాడడం వల్ల మనకి అంటే పీరియడ్స్ అనేవి కొంచెం అటు ఇటు డిస్టర్బెన్స్ అనేది అవ్వచ్చు. మనకి ఏంటి అంటే ఎప్పుడో ఒకసారి వాడడం వల్ల ఇబ్బంది ఏం లేదనమాట. అంటే మనం ఊరికే రిపీటెడ్గా వాడితే అంటే ఎవ్రీ 2 monthsకి అట్లా వాడితే మనకి కొంచెం పీరియడ్ ఇర్రెగ్యులారిటీ అట్లా వస్తుంది. ఎప్పుడో ఒకసారి వాడితే ఇబ్బందులు ఏమి ఈవెన్ పీరియడ్ రావడానికి కూడా వాళ్ళు ఎక్కువగా మెడిసిన్స్ యూస్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు పీసీఓడి అందుకే మేము ఎప్పుడు కూడా 21 days పిల్ వాడమని చెప్పామన్నమాట. ఓకే. పీసీఓడి ఉన్న వాళ్ళకి ఏంటి అంటే మనం ఎండోమెట్రియల్ థిక్నెస్ని బట్టి ఎండోమెట్రియం అనేది బాగానే ఉందనుకోండి, జస్ట్ ఒక 5 days పిల్ వాడితే సరిపోతుంది ఓకే పీరియడ్స్ అనేవి రావడానికి. ఓకే. సో అంటే ఒక జనరల్ డౌట్ ఏంటంటే అంటే బిఫోర్ మ్యారేజ్ సెక్స్ ఈజ్ గుడ్ ఫర్ నాట్ అంటే చాలా మందికి ఉన్నటువంటి ఒక ప్రాబ్లం ఏంటంటే చాలా మందికి అంటే ఇప్పుడున్న జనరేషన్కి దే నో ఎవ్రీథింగ్ అంటే వాళ్ళకి అన్నీ తెలుసు. సోషల్ మీడియా గూగుల్ వచ్చిన తర్వాత వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే యాక్చువల్గా ఫెర్టిలిటీ సంబంధించి ఇష్యూస్ వస్తున్నాయి ఏంటంటే అంతకుముందు వాళ్ళు ఫేస్ చేసి ఆల్రెడీ ఫిజికల్గా వేరే వాళ్ళతో ఒక పర్సన్తో కలిసినప్పుడు సంథింగ్ అక్కడేదో ఒక చిన్న వాళ్ళకి కొంచెం మిస్ఇన్ఫర్మేషన్ లేదా మిస్క్యారింగ్ సంథింగ్ ఏదో జరిగి ఆ తర్వాత మళ్ళీ జరగటం వల్ల వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఏమన్నా వస్తుంటాయి అంటే ఎప్పుడైనా ఏం చెప్తాము అంటే అది వాళ్ళ ఓన్ పర్సెప్షన్. బిఫోర్ మ్యారేజ్ ఎవరితో అన్నా కలిసి ఉన్నారు అంటే ఎప్పుడు కూడా హెల్దీ ఇదిగా ఉండడం ఇంపార్టెంట్, హెల్దీగా ఇంటర్ కోర్స్. ఎందుకంటే ఇన్ఫెక్షన్స్ మెయిన్ ఎందుకు అంటే ఇట్లా అంటే తెలియకుండా మనకంటే తెలియకుండా ఒకరితో అంటే వాళ్ళకి ఎట్లా ఉంది మనకి హెల్త్ అనేది తెలియదు అనమాట, వాళ్ళ సెక్షువల్ హెల్త్. సో కంపల్సరీ ఏదైనా ఒక బ్యారియర్ కాంట్రసెప్షన్ వాడుకొని అంటే హెల్తీగా ఏమి డిసీజెస్ కానీ ఇన్ఫెక్షన్స్ కానీ ఒకరి నుంచి ఒకళ్ళకి రాకుండా చూసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఇంకొకటి ఏంటి అంటే ఎప్పుడైనా వీలైనంత వరకు ప్రెగ్నెన్సీస్ అనేవి అంటే అది మనము అంటే ఒక అవేర్నెస్తో చేసుకోవాలి, అంతేగాని తెలియకుండా ఏదో మనం అంటే ఒక ఉత్సాహంతో అత్యుత్సాహంతో తెలియకుండా అట్లా చేసుకోవడం కాకుండా కంప్లీట్ ఒక అవేర్నెస్ అనేది పెంచుకొని ఒక బ్యారియర్ కానీ కాండమ్ కానీ అట్లాంటిది వాడుకొని సో ప్రెగ్నెన్సీస్ అనేవి రాకుండా చూసుకోవాలి, అది ఇంపార్టెంట్ మనకి. అంటే ఇప్పుడు కాండమ్కి సంబంధించి రీసెంట్గా కొన్ని సర్వేస్ చెప్తున్నాయంటే వాటి వల్ల కూడా కొన్ని డిసీజెస్ వస్తున్నాయి, క్యాన్సర్ టైప్ ఆఫ్ కొన్ని సెల్స్ వీటి వల్ల మనకి ఇబ్బంది ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. అది కూడా ఒక సేఫ్టీకి సంబంధించి అంటే బేసిక్ అంటే ఉమెన్ ఎక్కువగా దాంట్లో వాళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్ అవుతారు కాబట్టి దానివల్ల కూడా వాళ్ళకి ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి కదా. అంటే ఇప్పుడు మనకి ఫీమేల్ కాండమ్ అనేది కూడా ఉంది, ఫీమేల్ కాండమ్ ఉంది, మేల్ కాండమ్ అనేది కూడా ఉంది. కావాలంటే మనకి ఫీమేల్ అంటే యూజ్ చేసుకోగలిగినట్టయితే ఫీమేల్స్ కూడా కాండమ్ అనేది యూజ్ చేసుకుంటే ఇంకా సేఫ్ అనమాట సెక్షువల్ ప్రాక్టీస్ మనకి. సో అంటే కంప్లీట్ గా అంటే ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి మనకి ఏ రకమైన ఇన్ఫెక్షన్స్ అట్లా రాకుండా చూసుకోవాలన్నమాట మనకి, అది ఇంపార్టెంట్ మనకి. అసలు ఐవీఎఫ్ అనేది సేఫా? ఇస్ ఇట్ గుడ్ ఫర్ ఉమెన్? గుడ్ బ్యాడ్ అనేది కాదు, నీడ్. మనకి ఐవీఎఫ్ అనేది అన్సేఫ్ అని ఎప్పుడు ఎక్కడా చెప్పం మనం. సో అదేంటి అంటే మనం ఐవీఎఫ్ ఊరికే అయితే సజెస్ట్ చేయం. సో ఏదో ఒక రీజన్ ఉంటుంది మరి, అంటే ఏదో ఒక ప్రాబ్లం ఉండడం వల్లనే వాళ్ళు మన దగ్గరకు వస్తున్నారు ఫర్టిలిటీ దానికి. సో మరి మన దగ్గరకు వచ్చే వాళ్ళలో నీడ్ని బట్టి మనం కొంతమందికి ఐవీఎఫ్ అనేది సజెస్ట్ చేస్తుంటాం. ఇప్పుడు ఎవరికి సజెస్ట్ చేస్తాము అంటే న్యాచురల్ ప్రెగ్నెన్సీ రావడానికి మనకి ట్యూబ్ బ్లాక్ ఉందనుకోండి, మరి ఎట్లా వస్తుంది న్యాచురల్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఐవీఎఫ్. ఇంకా చాలా ఇయర్స్ ట్రై చేశారు, ఇంకా న్యాచురల్గా అట్లా వేరే వేరే ట్రీట్మెంట్స్ అన్నీ వాడారు, ఇంకా ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే ఇంకా అంటే ఐవీఎఫ్కి వెళ్ళండి అని చెప్తాం. ఇప్పుడు ఈ ఐవీఎఫ్ ప్రాసెస్లో ఏంటి అంటే మనం బైపాస్ చేస్తాం అనమాట. అంటే మనకి స్పర్మ్ అనేది ట్రావెల్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు సర్విక్స్ బ్యారియర్ నుంచి ఇక్కడ ట్యూబ్ వరకు వెళ్ళాల్సిన అంటే మనకి అంత ప్రాసెస్ లేకుండా ఏం చేస్తాము అంటే ఎగ్స్ని డైరెక్ట్గా మనం బయటికి తీసేస్తాం, మనం స్పర్మ్ని బయటికి తీసేస్తాం. సో డైరెక్ట్ ఫర్టిలైజేషన్ అనేది మనమే చేస్తాం. అంటే డైరెక్ట్ Day 5 వరకు మనకి బ్లాస్టోసిస్ట్ వరకు బేబీ పెరుగుతుందా లేదా అనేది చూస్తాం. అంటే అన్ని బయటనే మనం ల్యాబ్లో కల్చర్ చేస్తాం అనమాట. కల్చర్ చేసిన బేబీస్ని అంటే ఇప్పుడు రెడీగా ఉన్న బేబీస్ని డైరెక్ట్ మనం
లోపల వేసేస్తాం. అంటే బేబీ ఎక్కడైతే అతుక్కుంటుందో అదే జాగాలో వేసేస్తాం మనం. సో మనకి ఏంటి అంటే ఐవీఎఫ్లో ప్రెగ్నెన్సీకి ఛాన్స్ ఎక్కువ. అంటే మనకి ఇన్ని బ్యారియర్స్ ఉండవన్నమాట. ఇప్పుడు న్యాచురల్గా అంటే మనకి అంటే ట్యూబ్లో వస్తుందా లేదా ఎగ్, అదొక డౌట్. ఆ తర్వాత స్పర్మ్ అనేది ఎగ్ దగ్గరికి వెళ్తుందా లేదా ఒక డౌట్. ఆ తర్వాత రెండు కలుస్తున్నాయా లేదా. సో ఇవన్నిటిని మనం ఓవర్కమ్ అవుతాం కాబట్టి మనకు సక్సెస్ అనేది ఎక్కువ. ఇప్పుడు మనం ఐవీఎఫ్ ఎప్పుడైతే చేయించుకోవాలి మనకి నీడ్ ఉంది అనుకున్నప్పుడు మనం ఏం చూసుకోవాలి అంటే బెస్ట్ ల్యాబ్ అనేది ఉందా లేదా మనం చూసుకోవాలి. మనం ఎక్కడైతే ఐవీఎఫ్ చేయించుకుంటున్నామో మనకి ఏంటి అంటే ల్యాబ్లో కూడా పార్టికల్స్ అనేవి ఉంటాయన్నమాట. క్లాస్ 6 ల్యాబ్, క్లాస్ 7 ల్యాబ్, అంటే ఎంతవరకు అది బాగుంటుంది. మనకి ఏంటి అంటే వేరే ఎయిర్ పార్టికల్స్ అట్లా లేకుండా క్లీన్ ఎయిర్ అనేది ఉండడం ఇంపార్టెంట్ అనమాట ల్యాబ్లో. సో ఆ ఎన్విరాన్మెంట్ అనేది మెయింటైన్ అవుతుందా లేదా. ఇంకా నెక్స్ట్ ఆ ల్యాబ్లో మనకి డే 5 వరకు కల్చర్స్ అనేవి చేస్తున్నారా లేదా బేబీస్, అది కూడా ఒకటి తెలుసుకోవాలన్నమాట. సో అది బాగుందా. ఇంకొకటి ఏంటి అంటే మనకి ఐవీఎఫ్ చేస్తున్నప్పుడు మనకి ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ కరెక్ట్గా చేస్తున్నారా లేదా, ప్రోటోకాల్ అనేది ఏం యూజ్ చేస్తున్నారు. సో అవన్నీ ఇంపార్టెంట్ అనమాట. సో మనకి ల్యాబ్ సక్సెస్, మనకి డాక్టర్ ఎక్స్పర్టైజ్, సో మనకి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు అదంతా ఎక్స్పర్టైజ్ మీద ఆధారపడుతుంది అనమాట. ఇవన్నీ పారామీటర్స్ కన్సిడర్ చేసుకొని మనం ఐవీఎఫ్ క్లినిక్కి వెళ్ళాలి. ఓకే. సో మెన్ ఆర్ ఉమెన్ సెల్ఫ్ సెక్స్ ఇస్ గుడ్, అరే వాటి వల్ల వాళ్ళకి ఫెర్టిలిటీకి సంబంధించినటువంటి ఏమైనా ఇష్యూస్ వస్తాయంట? అంటే సెల్ఫ్ సెక్స్ అంటే నార్మల్గా మాస్టర్బేషన్ కానీ ఇట్లా ఉమెన్ ఆర్ మెన్ వాళ్ళకి సంబంధించి ఉమెన్ ఆర్ మెన్ అంటే దానివల్ల మనకి ఫర్టిలిటీ ఇష్యూస్ అయితే ఏమి ఉండవు. అంటే మనకి ఆర్గాజమ్స్ అవి రావడం వల్ల వేరే ఫర్టిలిటీ ఇష్యూస్ ఆ రకంగా అయితే ఏం చూడం. ఎందుకంటే మనకి ఫర్టిలిటీ అవ్వడానికి ఏంటి అంటే మనం ఫస్ట్ ఇన్ఫెక్షన్స్ లేకుండా చూసుకోవాలి మనం ఎప్పుడైనా కూడా బాడీలో. సో అది దానికి కేర్ అనేది తీసుకోవాలి. మనం హెల్దీగా ఉంది, మన బాడీలో అంతా బాగున్నాయి, మనం హెల్దీగా ఉన్నాము అంటే మన ఎగ్స్ కూడా బాగున్నాయా లేదా అవి చూసుకోవాలి. సో అన్నీ బాగున్నప్పుడు మనం ఏం చేసినా సెల్ఫ్ సెక్స్ చేసుకున్నా మనకంతా అంటే ఫర్టిలిటీ దానివల్ల ఇబ్బంది ఏమి ఉండదు. అంటే చాలా మంది ఏమంటే సెల్ఫ్ సెక్స్ ఎక్కువగా చేసుకుంటే పిల్లలు పుట్టనేది జనరల్ అలాంటిది ఒక భయం ఉంటుంది. అవన్నీ ఎప్పుడు కూడా ఇన్ఫెక్షన్స్ లేకుండా చూసుకోవాలి మనం, అంతే దేని ద్వారా కానీ బాడీలో. అంటే బేసిక్ ఏంటంటే చాలా మంది కొంతమంది ఏంటంటే పిల్లలు మాకు ఈ ఏజ్ లో వద్దు, ఈ ఏజ్ లో కాదు, లేదంటే 30 years తర్వాత కనాలి, లేదంటే 35 years అంటే మేము సెటిల్ అయిన తర్వాత పిల్లల్ని కనాలని, లేదంటే అసలు ఐవీఎఫ్ కాకుండా వేరే వాళ్ళతో అంటే వేరేగా చేయటం ఇలాంటి చేస్తుంటారు కదా. వాట్ ఈస్ ద రైట్ ఏజ్ యాజ్ ఏ ఉమెన్ గా మీరు ఉన్నారు కాబట్టి వాట్ ఈస్ ద రైట్ ఏజ్ ఫర్ ప్రెగ్నెన్సీ? సో ఇప్పుడు మనకి ఏంటి అంటే ఎప్పుడైనా ప్రెగ్నెన్సీ అనేది 35 years బిలోనే ప్లాన్ చేసుకోండి అని చెప్తాం. ఎందుకంటే అప్పుడు మనకి కొంచెం ఎగ్స్ అనేవి కూడా బాగుంటాయి, హెల్దీగా ఉంటాయి. ఆ తర్వాత మనకి ఎగ్ క్వాలిటీ అనేది తగ్గిపోవచ్చు, డిమినిష్ అయిపోవచ్చు. సో ఎప్పుడైనా కూడా మనం 32-33 years తర్వాత ప్లాన్ చేసుకుంటున్నాము ప్రెగ్నెన్సీ అంటే ఎప్పుడు కూడా అంటే మనకి ఇప్పుడు అవేర్నెస్ అనేది పెరిగిపోయింది కాబట్టి జస్ట్ ఒక ఏఎంహెచ్ అనమాట. అంటే మనం ఆ టైం వరకు మన ఎగ్స్ బాగానే ఉన్నాయా లేదా అని తెలుసుకోవడానికి మనకి ఓవేరియన్ రిజర్వ్ టెస్ట్ అనమాట. ఏఎంహెచ్ టెస్ట్ అనేది చేసుకొని చూసుకోవాలన్నమాట. సో అది బాగుంది అంటే మనం ప్లాన్ చేసుకోవచ్చు. సో లేదు మనకు అది కొంచెం తగ్గిపోతా ఉంది అంటే మనకి తర్వాత ప్లాన్ చేసుకుందామన్నా ముందే ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ అనమాట. అంటే మన ఎగ్స్ని తీసి మనం బ్యాంక్లో ఏ విధంగా అయితే మనీ దాచిపెట్టుకుంటామో అట్లాగే మన ఎగ్స్ని కూడా ఎగ్ బ్యాంక్లో దాచిపెట్టుకోవడం అనమాట. ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ అంటాం. అది కూడా మనం చేసుకోవచ్చు. ఈ మధ్య కాలంలో చాలా మంది ముందుకు వస్తున్నారు, ఇంతకు ముందులా లేదు కాబట్టి అవేర్నెస్ అనేది పెరిగిపోయింది కాబట్టి. అట్లాగే స్పర్మ్ ప్రిజర్వేషన్ కూడా చూస్తున్నాము, ఎగ్ ప్రిజర్వేషన్ కూడా చూస్తున్నాము. స్పర్మ్ అనేది కూడా అంటే మనకి వేరే ఇప్పుడు క్యాన్సర్ థెరపీస్ ఏవైతే తీసుకోవాలి అని అనుకుంటున్నారో ఏమన్నా ప్రాబ్లమ్స్ వల్ల మళ్ళీ తర్వాత స్పర్మ్ టెస్టిక్యులర్ టిష్యూ అనేది మొత్తం డ్యామేజ్ అయిపోవచ్చు అనుకునే వాళ్ళకి ముందే స్పర్మ్ అనేది కూడా ఫ్రీజ్ చేసి పెట్టుకుంటాం అన్నమాట. తర్వాత ఫ్యూచర్ యూస్ తర్వాత వాటిని ఆ రెండింటిని మిక్స్అప్ చేసి బేబీని చేసుకోవచ్చు. మనకి అది ఇబ్బంది దాని వల్ల ఎలాంటి ఇష్యూస్ లేవు. ఎందుకంటే మనం ఐయుఐస్ కూడా ఇప్పుడు వేరే కప్పులు ఉన్నారు, లేడీ ఇక్కడే ఉంది, హస్బెండ్ దూరంగా వెళ్ళిపోతారు అనుకునే వాళ్ళకు కూడా స్పర్మ్ ఫ్రీజింగ్ చేసుకోండి అని చెప్తాం అనమాట. అరౌండ్ 2 to 3 samples ఫ్రీజ్ చేసుకొని తర్వాత మనం ఐయుఐ ప్లాన్ చేసుకునేటప్పుడు లేడీ ఎగ్ అనేది రిలీజ్ అయినప్పుడు ఫ్రీజింగ్ లో ఉన్న శాంపుల్ తీసి మనం ఇంజెక్ట్ చేయొచ్చు అనమాట హస్బెండ్. ఇందాక ఒక క్వశ్చన్ చెప్పారు కదా, ఫెర్టిలిటీకి సంబంధించి ల్యాబ్స్ టెస్టింగ్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి, అంటే ఇన్ని హాస్పిటల్స్ ఉంటున్నా కూడా అంటే ఆ ల్యాబ్స్ ఆ ఫెర్టిలిటీ సేఫ్ చేసి అంటే జాగ్రత్తగా కేర్ చేసేటువంటి ఎందుకు ఓన్లీ 39 అనేది ఎందుకు అంత ఇంపార్టెంట్గా చూస్తారు? ఇప్పుడు ఎందుకు అంటే మనం చెప్పినట్టు మన 39లో మనం క్లాస్ 6 అనమాట. అంటే మినిమం పార్టికల్స్ అనేవి ఉండేటట్టు చూస్తామన్నమాట. అంటే క్లీనింగ్ ప్రాసెస్ అనేది చాలా బాగుంటుంది మన దగ్గర. ఇంకొకటి ఏంటి అంటే మనం కేవలము
డే 5 మాత్రమే వెళ్తామన్నమాట. అంటే కొంతమంది డే 2 ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయొచ్చు, డే 3 ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయొచ్చు. మనం అట్లా ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేస్తే ఏంటి అంటే మనకి రిజల్ట్ అనేది సరిగ్గా రాకపోతే మనకి డౌట్ ఉంటుంది. ఎందువల్ల రాలేదు? బేబీ గ్రోత్ లేకపోయిందా అని. సో, మనం ల్యాబ్‌లోనే చూస్తాం కాబట్టి అంటే మనకి డే 5 బేబీ వచ్చింది అంటే బావున్నట్టు. అంటే ఎంబ్రియో అనేది బావుంది వాళ్ళ లోపల అని. అంటే పెద్ద ప్రాబ్లమ్ అనేది లేదు అని. ఓకే. సో, అదొకటి. ఇంకొకటి ఏంటి అంటే మన దగ్గర అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ఏమైతే ఉన్నాయి అంటే ఆర్ఐ విట్నెస్ సిస్టమ్ అనేది ఒకటి ఉందన్నమాట. ఓకే. అంటే ఇదేంటి అంటే స్పెసిఫిక్‌గా మనకి కపుల్ వచ్చినప్పుడు వాళ్ళకి కొన్ని రేడియో ఫ్రీక్వెన్సీ ట్యాగ్స్ అనేవి ఇస్తారనమాట. అంటే ఇప్పుడు వాళ్ళకి మనం డిషెస్ యూజ్ చేసినప్పుడు అదే స్టిక్కర్స్ వాడతాం. సో, ఏంటి అంటే మనం ఏం ప్రాసెస్ చేసినా ఆ కపుల్‌కి కంపల్సరీ వాళ్ళ స్టిక్కర్స్ ఉంటే మట్టుకే అది యాక్సెప్ట్ చేస్తుందనమాట. సో, అంటే కంపల్సరీ ఇప్పుడు వేరే గ్యామెట్స్ గానీ అట్లా మిక్సప్ అట్లా జరగడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆ స్టిక్కర్స్ అవన్నీ ఏస్తాం కాబట్టి సో, మనకి యాక్సెప్టెన్స్ కూడా వాళ్ళవైతేనే చేయగలుగుతది. ఓకే. ఇంకొకటి ఏంటి అంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ జిల్ట్రిక్స్ అనమాట. అలార్మ్ సిస్టమ్ అనేది ఉంటుంది. మనకేంటి అంటే ల్యాబ్‌లో మొత్తం హ్యూమిడిటీ, ఇది టెంపరేచర్, ఎయిర్ క్వాలిటీ ఇవన్నీ కార్బన్ డయాక్సైడ్ ఇవన్నీ ఎంతెంతున్నాయి అనేది ఇంపార్టెంట్. వాటి లోపల కొంచెం ఏమన్నా చేంజెస్ జరిగినా గానీ ఇంక్యుబేటర్‌లో మనకి బేబీ గ్రోత్ అనేది సరిగ్గా ఉండదనమాట. ఓహ్! ఓకే. సో, ఈ అలార్మ్ అనేది ఏం చేస్తుంది అంటే కొంచెం ఏమన్నా స్లైట్ చేంజెస్ జరిగినా గానీ వెంటనే మనకు తెలియజేస్తుందనమాట. ఓకే. దానివల్ల మనం వెంటనే చూసుకోవచ్చనమాట ఎక్కడ ఏమన్నా మిస్టేక్ జరుగుతుందా అనేది. హ్మ్. సో, కంపల్సరీ ఇవన్నీ అడ్వాన్స్డ్ టెక్నిక్స్ అనమాట. ఓకే. ఇంకేంటి అంటే మనకి మెయిల్‌లో గూడా స్పెర్మ్ అనేది బెస్ట్ స్పెర్మ్ సెలెక్ట్ జేయడం అనేది గూడా ఇంపార్టెంటే అన్నమాట. అంటే ఓకే. కొంచెం డీఎన్ఏ అంటే బావున్న స్పెర్మ్, డ్యామేజ్ తక్కువున్న స్పెర్మ్. సో, అది యూజ్ చేసుకోవడానికి గూడా మన దగ్గర ఇట్లా మ్యాక్స్ అని, మైక్రో ఫ్లూయిడిక్స్ అని ఇట్లా లేటెస్ట్ టెక్నాలజీస్ ఇవి ఐయుఐకి గూడా యూజ్ చేసుకోవచ్చనమాట ఓకే. మనం. బేసిక్ ఏంటంటే మేడం డాక్టర్స్ అంటే ఇప్పుడు రీసెంట్‌గా ఎవరైనా వాళ్ళు డిగ్రీ పర్స్యూ చేసిన తర్వాత వెంటనే ఒక హాస్పిటల్‌లో పెట్టేసి వాళ్ళ నేమ్, బర్త్‌డేస్ యేసుకొని మేమే డాక్టర్స్ అని చెప్పేసి ఆన్‌లైన్‌లో ఇచ్చేసేసి ఆన్‌లైన్‌లో ట్రీట్మెంట్ చేసి ఇలాంటి సిస్టమ్ వచ్చినప్పుడు సో, ఇక్కడ ఫెర్టినైన్‌కి సంబంధించి డాక్టర్ సిస్టమ్ ఎలా ఉంటుంది? హౌ మచ్ దే ఆర్ ఎక్స్‌పీరియన్స్డ్ టు ట్రీట్ ద పేషెంట్స్ అంటే? ఇప్పుడిక్కడ ఏంటి అంటే మనకి నార్మల్‌గా కూడా ఇప్పుడు ఎట్లా వచ్చింది మనం ఫర్టిలిటీ ప్రాక్టీస్ ఎట్లా చేయొచ్చు అంటే కంపల్సరీ మనకి ఎక్స్‌పీరియన్స్ అనేది ఉండాలనమాట. అంటే అట్‌లీస్ట్ మనం ఒక 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అనేది ఉండాలి. మనం కనీసం 50 పికప్స్ అనేది చేసి ఉండాలనమాట. ఓకే. అంటే ఎగ్ పికప్స్ అనేది. సో, అట్లా చేస్తేనే మనకి అంటే ప్రాక్టీస్ గనక చేసుకోవడానికి మనం కేపబుల్ అనేది ఉంటామనమాట. ఓకే. సో, కంపల్సరీ అవన్నీ చూసి అంటే అట్లా మనకంతా ట్రైన్ చేసే మనం తీసుకుంటామనమాట. స్టాఫ్‌ని గానీ, ఎవరిని గానీ. సో, అంటే ఇండివిడ్యువల్‌గా ఏం తెలియని వాళ్ళకైతే చెయ్యము. ఇంకొకటి ఏంటి అంటే ఆన్‌లైన్ అంటున్నారు గదా! ఇప్పుడు ఎవరికైతే నీడ్ అయితే ఉందో డెఫినెట్‌గా అంటే మేము ఓవర్ ద ఫోన్ ద్వారా గానీ, వీడియో కౌన్సెలింగ్ గానీ, వీడియో కాల్ చేసినా గూడా 100% రెస్పాన్స్ అయితే ఉంటుంది. అంటే ఓకే. ఇప్పుడు చాలామంది పేషెంట్స్ ఏంటి అంటే మన దగ్గర ఒకసారి అంటే చూయించుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళు అంటే అబ్రాడ్ నుంచి గూడా చేసుకుంటారు ఓహ్! ట్రీట్మెంట్. మళ్ళీ వాళ్ళు అటు వెళ్ళిపోతారు గదా! మళ్ళీ తర్వాత వాళ్ళకి నెక్స్ట్ ఏంటి ప్రాసెస్, నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడు రావాలి అన్నా గూడా కాల్ ద్వారా లేదు అంటే కొన్ని చిన్న చిన్న ప్రాసెస్‌లుంటే అక్కడే చేయించుకొని ఆ తర్వాత స్కాన్స్ పంపివ్వడము ఇట్లాంటివన్నీ చెయ్యొచ్చు అని చెప్తాము. సో, ఆన్‌లైన్ కన్సల్టేషన్ కూడా అవైలబుల్. ఆన్‌లైన్ కన్సల్టేషన్ కూడా అవైలబుల్. యాక్చువల్‌గా చాలామంది వుమెన్ ఏం చేస్తారంటే మేడం, వాళ్ళు ఇప్పుడే పిల్లలు వద్దనుకోని చెప్పేసి వాళ్ళు కొన్ని పిల్స్ వాడుతా ఉంటారు. అంటే ఇప్పుడు కాదు నెక్స్ట్ కందాం అని చెప్పేసి దాన్ని పాస్ చేసుకుంటూ వెళ్ళి అప్పుడే ఆ టైంలో ఏంటంటే దాన్ని అంతటితో స్టాప్ చేయడానికి పిల్స్ ఎక్కువగా వాడుతూ ఉంటారు. సో, దానివల్ల ఫెర్టిలిటీ ఇష్యూస్ ఏమైనా ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి? ఇప్పుడు ఎప్పుడు గూడా మనం కాంట్రాసెప్టివ్ పిల్స్ అనేది ఎక్కువగా తీసుకోవడం అయితే మంచిది గాదు. దానివల్ల ఏమవుతుంది అంటే మనకి ఎండోమెట్రియం అనేది గూడా సరిగ్గా రాదనమాట. థిన్నింగ్ అయిపోతూ ఉంటుంది ఎక్కువగా యూజ్ చేయడం వల్ల. ఇంకొకసారి ఏంటి అంటే మనకి కాంట్రాసెప్టివ్ పిల్స్ ద్వారా మనకి ఓవ్యులేషన్ అనేది జరగదు. మెయిన్ దాని ఇది ప్రాసెసే అది. మనకి ఓవ్యులేషన్ అనేది డిస్టర్బ్ చేసి మనకి ప్రెగ్నెన్సీ అనేది రానివ్వకుండా చేస్తది. ఓకే. సో, కొన్నిసార్లు ఏంటి అంటే ఆ మందులు ఆపేసిన తర్వాత గూడా మళ్ళీ మనకి నార్మల్ ఓవ్యులేషన్ అనేది రీగెయిన్ అవ్వడానికి కొంతమందికి 3 మంత్స్ టైం పట్టొచ్చు. కొంతమందికి 4 మంత్స్, 6 మంత్స్ కొంచెం గ్యాప్ అనేది ఎక్కువ అవ్వొచ్చనమాట. హ్మ్. సో, అంటే ఎక్కువగా తీసుకోవడం గూడా మంచిది కాదు కాంట్రాసెప్టివ్ పిల్స్ అనేది. సో, దానివల్ల ఇంపాక్ట్ ఉంటుంది. ఇంపాక్ట్ అనేది కొద్దో గొప్పో ఉంటుంది. కొంతమంది 1 ఇయర్ అట్లా గూడా తీసుకుంటారు కాంట్రాసెప్టివ్ పిల్స్. హ్మ్. సో, అంటే అన్నీ చూసుకొని అంటే డాక్టర్ పర్యవేక్షణలో అన్నీ చేసుకొని తీసుకోవాలనమాట కాంట్రాసెప్టివ్ పిల్స్ ఓకే. అనేవి. ఇంకొక డౌట్ ఏంటంటే మేడం, అంటే హెవీ వెయిట్ ఉన్నటువంటి వుమెన్స్‌లో ఫెర్టిలిటీ రాదు అనేది ఒక జనరల్ ఒక భయం ఉంటదనమాట. హ్మ్. సో, అంటే నిజంగా అది నిజంగానే ఉంటుందా? లేదంటే చాలా సన్నగా ఉన్న వాళ్ళలో కూడా వాళ్ళకి అంటే వాళ్ళ స్టొమక్ చాలా చిన్నగా ఉంటది. అక్కడ బేబీ ఫార్మ్ అవ్వడం కష్టంగా ఉంటదని ఇలాంటి ఒక జనరల్ డౌట్స్ కూడా ఉంటాయన్నమాట. సో, అది కరెక్టే అంటారా? ఇప్పుడు మనకేంటి అంటే
ఒబీస్ అంటే కొంచెం లావ్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి, ఒబెసిటీ ఉన్న వాళ్ళకి, అంటే మనం చూస్తూ ఉంటాం న్యాచురల్గా కూడా కన్సీవ్ అయిన వాళ్ళు ఉంటారు. ఇంకా కొంచెం లావ్ ఉన్న వాళ్ళకి ప్రాబ్లం ఉంది అంటే పీసీఓ ప్రాబ్లం వల్ల కూడా ఎక్కువగా వస్తుంటారు అనమాట ఒబెసిటీ. ఎందుకంటే పీసీఓ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో 80% మందికి కొంచెం ఓవర్ వెయిట్, ఒబెసిటీ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. వాళ్ళ లోపల ఏంటి అంటే ఇప్పుడు కొంచెం థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ ఇట్లా మనకి అంటే పీసీఓ వల్ల ఎగ్ సరిగ్గా విడుదల అవ్వకపోవడము అంటే పీరియడ్స్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి అనమాట. ఒబీస్గా ఉన్నప్పుడు పీసీఓడి రావచ్చు, థైరాయిడ్ ఇష్యూస్ ఉండొచ్చు, మనకి పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా రావు, ఇట్లా కూడా కొన్ని ఇష్యూస్. దీనివల్ల వాళ్ళకి ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. మెయిన్ ఏం చెప్తాము అంటే వీలైనంత వరకు వెయిట్ తగ్గడానికి ప్రయత్నించండి అని చెప్తాం. ఎందుకంటే వెయిట్ తగ్గడం అనేది చాలా డిఫికల్ట్ టాస్క్, అది ఎవరికైనా కూడా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ అది వెయిట్ అనేది. సో వీలైనంత వరకు ప్రయత్నించండి. అంటే అచీవబుల్ టార్గెట్స్ మంత్కి ఒక 1 to 2 kgs టార్గెట్ పెట్టుకోండి అని చెప్తాం అనమాట. లో వెయిట్ లో ఉన్న వాళ్ళకి కూడా ఎలాంటి ఇష్యూస్ ఉంటాయి అంటే చాలా సన్నగా ఉన్న లో వెయిట్ లో ఉన్న వాళ్ళకి మనం ఎప్పుడైనా స్కాన్ చేసుకున్నప్పుడు యూట్రస్ అనేది మంచినే ఉంది అంటే ప్రాబ్లం ఏమి ఉండదు వాళ్ళకి. బేబీ అనేది క్యారీ చేయగలుగుతుంది, ఇంకా ట్విన్స్ ని కూడా కన్సీవ్ చేయగలుగుతారు వాళ్ళు. దానివల్ల ఇబ్బంది, దానివల్ల అలాంటి ఏం ప్రాబ్లం లేదు. అంటే వెయిట్ అంటే లో వెయిట్ ఉన్న వాళ్ళకి అలాంటి ప్రాబ్లం, లో వెయిట్ ఉన్న వాళ్ళకి ఏమీ ఉండదు. వన్స్ యూట్రస్ అంతా బాగానే ఉంది, కాకపోతే వాళ్ళు హెల్దీగా ఉన్నారా లేరా ఫస్టే మనం హీమోగ్లోబిన్ అన్ని చెక్ చేసుకొని చూసుకుంటాం. అంటే బాడీ ఎన్విరాన్మెంట్ అనేది బాగుందా లేదా, బేబీని క్యారీ చేయడానికి యూట్రస్ అనేది బాగుందా లేదా, ఓవరీస్ బాగున్నాయా లేవా మేము చూసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.